హలో అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో మేము ఒక సైట్ అనేది విజిట్ చేయడం జరిగిందండి. దాని ఉద్దేశ్యం ఏంటంటే, ఉన్న స్థలాన్ని ఇద్దరు అన్నదమ్ములకి విభజించి ఇద్దరికీ కూడా పంచమని చెప్పడం జరిగిందండి. దానికి సంబంధించి సైట్ విజిట్ అనేది చేయడం జరిగింది. అయితే వారు సైట్ విజిట్ చేసే కంటే ముందు మాకు ఒక పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పేపర్‌లో గతంలో వారు కొన్నప్పుడు ఉన్న మెజర్‌మెంట్స్, ఉన్న రోడ్స్ ఇవన్నీ కూడా అందులో డ్రాయింగ్ వేసి ఉందండి. సో, మేము స్టార్టింగ్ పాయింట్ నుంచి మెజర్‌మెంట్స్ అన్నీ కూడా 4 సైడ్స్ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత పాత డ్రాయింగ్‌ని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సైట్‌ని మేము కంపేర్ చేసినప్పుడు సుమారు 25 గజాలు స్థలం అనేది తక్కువగా వస్తున్నది. మళ్ళీ ఒకసారి రీవెరిఫై కూడా చేసాం. సేమ్ మళ్ళీ 25 స్క్వేర్ యార్డ్స్ అనేది తక్కువ వస్తున్నది. సో, దీనికి సంబంధించి మేము అతన్ని అడిగినప్పుడు, మేము ప్లాట్ పర్చేజ్ చేసినప్పుడు 4 సైడ్‌లు కొలవడానికి అవకాశం లేకుండే, మాకు ప్లాట్ అమ్మిన ఆయన ఒక కొలిచేటాయనని తీసుకొచ్చి కేవలం 2 సైడ్‌లు మాత్రమే కొలవడం జరిగింది. 2 సైడ్‌లు కూడా మేము రాసుకున్నాం. ఇంకో 2 సైడ్‌లు కొలవమని చెప్తే, అంతే ఉంటదండి మీకని చెప్పడం జరిగింది. అప్పుడు చెట్లు, బండరాళ్ళు ఉండడం వల్ల కొలవడానికి వీలు లేకుండే అని చెప్పారు. మేము కూడా సరే ఉంటుందన్న భావంతో మేము కూడా ఉన్నాము. కానీ ఇప్పుడు మనం లైవ్‌లో మనం మళ్ళీ ఒకసారి అన్ని 4 సైడ్స్ కూడా మనం కొలిచినప్పుడు వీళ్ళు 25 స్క్వేర్ యార్డ్స్ అనేది నష్టపోవడం జరిగిందండి. సో, కాబట్టి ఇలాంటి పొరపాట్లు మీరు ప్లాట్ కొనేటప్పుడు జరగకుండా చూసుకోండి. మరిన్ని సమాచారం కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.